హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూఓకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందనమాట. ఈ వెబ్ నోట్లో మనం చూసుకున్నట్లయితే కనుక డిస్ప్లే ఆఫ్ ప్రిలిమినరీ కీ అండ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఏదైతే మన హెచ్డబ్ల్యూఓ ఆఫీస్ సంబంధించినటువంటి గ్రేడ్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేటువంటిది మనకి సైట్లో ప్రొవైడ్ చేస్తున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటున్నట్లు ఇందులో తెలపడం జరిగింది. అయితే అబ్జెక్షన్స్ అంటే ప్రిలిమినరీ కీ అనేటువంటిది ఎప్పటి నుంచి వీళ్ళు డిస్ప్లే చేస్తారు, దానికి సంబంధించినటువంటి వివరాలు, ఎప్పటి నుంచి మన అబ్జెక్షన్స్ అనేటువంటిది ఇవ్వచ్చు, అబ్జెక్షన్స్ యొక్క చివరి తేదీ ఎప్పుడు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి జరిగిందనమాట అండి. ఇది 24 జూన్ నుంచి 29 జూన్ వరకు మార్నింగ్, అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి జరగడం జరిగిందనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్, అదే రకంగా ప్రిలిమినరీ కీ అనేటువంటిది 22 జూలైన మనకి పొందుపరుస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. ఈ రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది ప్రిలిమినరీ కీ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 22వ తారీఖున మనకి పొందుపరుస్తూనే దీన్ని వెబ్సైట్లో చూసుకున్నట్లయితే కనుక 21 ఆగస్టు 5 PM వరకు దీన్ని ఉండొస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే దాని తర్వాత ఈ మన రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది ఏ విధమైనటువంటిది ఉండదని చెప్పి తెలపడం జరిగింది. అయితే ఈ 22 జూలై నుంచి 21 ఆగస్ట్ వరకు పొందుపరిచేటువంటి వీటిలో మనం రెస్పాన్స్ అనేటువంటిది ఎప్పుడు ఇవ్వాలి, ఏ రోజు వరకు ఉంటుందని మనం చూసుకున్నట్లయితే 22వ తారీఖున మనకి ప్రిలిమినరీకి అదే రకంగా రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత 23 తారీఖు జూలై నుంచి మనకి రెస్పాన్స్ షీట్ అని మనకి ఏమైనా తప్స్ ఏమైనా ఉంటే, అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మనం ఆ ప్రిలిమినరీకి సంబంధించినటువంటిది డీటెయిల్స్ అనేటువంటిది క్వశ్చన్ నెంబర్తో పాటుగా మనకు వచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఏంటిది అనేటువంటిది మనం పూర్తిగా ఇచ్చినటువంటి ఏదైతే కన్సిడరింగ్ అబ్జెక్షన్ బాక్స్ ఏదైతే ఉంటుందో, టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. మనం చేసిన దానికి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఏ క్వశ్చన్, ఏ ఆప్షన్ తప్పు ఉంది, లేకపోతే క్వశ్చన్లో ఏమైనా తప్పు ఉందా, లేకపోతే ఇచ్చినటువంటి ప్రిలిమినరీ కీలో ఏది తప్పు దొరలడం జరిగింది, ఇటువంటి అన్నిటిని మనం చూసుకుంటూ దాన్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. అది 23వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు సాయంత్రం 5 వరకు, అంటే కేవలం 4 రోజులు మాత్రమే వ్యవధి అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. 27 తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటి తీసుకోరని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ పీరియడ్ అయిపోతుందంటే 27th జూలై 2024 లోపు ఈ అబ్జెక్షన్స్ అనేటువంటి స్వీకరించిన తర్వాత మనకు ఫైనల్ కీ అనేటువంటిది ఏదైతే ఫైనల్ కీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్ వచ్చేసిన తర్వాత జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది అనమాట. జిఆర్ఎల్ విడుదల చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి సో నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఇక ఫార్మోస్ట్గా జరిగిపోతుంది. కాబట్టి ఈ రెస్పాన్స్ షీట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ప్రిలిమినరీ కీలో ఏదైనా డౌట్ ఉంటే కనుక దాన్ని రెస్పాన్స్ షీట్లో మీరు పొందుపరిస్తే దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది టీఎస్పీఎస్ అనేటువంటి స్వీకరించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్లా బాక్స్ అనేటువంటిది ఉంటుంది. కేవలం ఇంగ్లీష్లోనే మనం దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేటువంటిది రేస్ చేస్తుంటుంది అనమాట. తెలుగులో మనం ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ చేయలేము. కేవలం ఇంగ్లీష్లోనే మనం ఏ తప్పు ఉంది, లేకపోతే కీలో ఏమైనా తప్పు ఉందా, లేకపోతే ఆప్షన్స్లో ఏమైనా తప్పు ఉంది అనేటువంటిది దాన్ని మనం అందులో పొందుపరచాలన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూఓ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది వివరాలతో కూడినటువంటి ఏదైతే ఎగ్జామ్ మనకి 24/6/2024 నుంచి 29/6/2024 వరకు జరిగినటువంటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్లో వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి అదే రకంగా రిసీవింగ్ అబ్జెక్షన్స్ దానికి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా డిఏఓ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.